వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. దారుణం. 9 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు. తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జానంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో PHS లో పనిచేస్తున్న శ్రీనివాస్ ఇంటి ముందు ఆడుకుంటున్న 9 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు కట్టి రిమాండ్కు తరలించారు. 12వ తారీఖు నాడు రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఈ మనుగురు పట్టణంలో ఒక మైనర్ బాలికపై గార్డెనర్ శ్రీనివాస్ అని చెప్పి స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్న వ్యక్తి అత్యాచారం చేయడం జరిగింది. ఇతను గవర్నమెంట్ హాస్పిటల్ మనుగురులో అవుట్సోర్సింగ్ ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్నాడు. మన రాత్రి 7:30 గంటల సమయంలో ఈ వాగమల్లారంలో వాళ్ళ ఇంటి ముందు పాప కూర్చొని మాట్లాడుతుంటే బలవంతంగా నూరు మూసి బిల్డింగ్ పై తీసుకుని వెళ్ళి అత్యాచారం చేయడం జరిగింది. దీని మీద మేము పాపను వైద్యానికి పంపడం జరిగింది. పరిశీలన చేస్తున్నాము. అతన్ని శ్రీనివాస్ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేసి కోర్టు కూడా పంపడం జరుగుతుంది. దారుణం. 9 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు. తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జానంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో PHS లో పనిచేస్తున్న శ్రీనివాస్ ఇంటి ముందు ఆడుకుంటున్న 9 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు కట్టి రిమాండ్కు తరలించారు. 12వ తారీఖు నాడు రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఈ మనుగురు పట్టణంలో ఒక మైనర్ బాలికపై గార్డెనర్ శ్రీనివాస్ అని చెప్పి స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్న వ్యక్తి అత్యాచారం చేయడం జరిగింది. ఇతను గవర్నమెంట్ హాస్పిటల్ మనుగురులో అవుట్సోర్సింగ్ ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్నాడు. మన రాత్రి 7:30 గంటల సమయంలో ఈ వాగమల్లారంలో వాళ్ళ ఇంటి ముందు పాప కూర్చొని మాట్లాడుతుంటే బలవంతంగా నూరు మూసి బిల్డింగ్ పై తీసుకుని వెళ్ళి అత్యాచారం చేయడం జరిగింది. దీని మీద మేము పాపను వైద్యానికి పంపడం జరిగింది. పరిశీలన చేస్తున్నాము. అతన్ని శ్రీనివాస్ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేసి కోర్టు కూడా పంపడం జరుగుతుంది.